నుంచి ఫెర్రీ వరకు వచ్చాము క్యాబ్లో. అక్కడ నుంచి మేము ఇప్పుడు ఫిఫీ ఐలాండ్ వెళ్తున్నాము ఫెర్రీలో. బోట్ ఉంటుంది, ఒకటేమో మామూలు ఫెర్రీ అనమాట. మాకు వచ్చేసి 2800 బాత్ చార్జ్ చేశారు ముగ్గురికి, అప్ అండ్ డౌన్. సో స్పీడ్ బోట్ ఎక్కితే కొంచెం భయం వేస్తుంది, ఒకవేళ వేవ్స్ స్పీడ్ గా వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫెర్రీ ఎక్కాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మొత్తం ఐలాండ్ టూర్ చూపిస్తాను, చూడండి. అదొక ఐలాండ్, అదొక ఐలాండ్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. అందులో ఫిఫీ డాన్ ఐలాండ్ అనేది చాలా ఫేమస్ ఐలాండ్ అనమాట. అక్కడే హాలీవుడ్ బాలీవుడ్ మూవీ షూటింగ్ అయ్యాయి. అండ్ ఇంకా మంకీ ఐలాండ్ అని చెప్పి ఇంకా చాలా ఐలాండ్స్ ఉంటాయి. అండ్ ఈ ఫుకెట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఫిఫీ ఐలాండ్కి ఎందుకు విజిట్ చేస్తారు అంటే న్యాచురల్ బ్యూటీ కనబడుతుంది మనకి. ఇంకానేమో క్లిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి, ఇంకా వైట్ శాండీ బీచెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చూడండి, వాటర్ చాలా క్లిస్టల్ క్లియర్, అంటే కింద వైట్ శాండ్ కూడా మనకు కనబడుతుంది అనమాట, అంత బాగుంటాయి. ఇవి అయితే చాలా ఎంజాయ్ చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ నైట్ లైఫ్ కూడా బాగుంటుంది, కానీ ఈ ఐలాండ్కి మాత్రం ఓన్లీ మనల్ని చీకటి పడకముందే ఇక్కడ మొత్తం టూర్ తీసుకెళ్తారు. దాని తర్వాత మళ్ళీ డెస్టినేషన్కి పంపించేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కానీ ఇక్కడ క్లైమేట్ కానీ ఎప్పుడు వర్షం పడేది తెలియదు, ఎప్పుడు చాలా ఎండ ఉండేది తెలియదు అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో హరికేన్ ఉందని చెప్పి మమ్మల్ని భయపెట్టించారు. సో మాకు కూడా కొంచెం భయం వేసింది, కాకపోతే మా అదృష్టం కొద్దీ అక్కడ వర్షం ఏం పడలేదు ఆ రోజు. అండ్ వచ్చేటప్పుడు మాత్రం స్పీడ్ బోట్లో వచ్చినాము, హెవీ రెయిన్ పడింది. కాకపోతే మేము డెస్టినేషన్ చేరుకునే లోపే రెయిన్ ఆగిపోయింది అనమాట. అండ్ చాలామంది ఫుకెట్ క్రాబీ ఐలాండ్స్ అట్లా విజిట్ చేస్తారు. అండ్ ఇక్కడ నియర్ బై మాయాబే ఉంటుంది, మాయాబేకి కూడా తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడ స్నార్క్లింగ్ అట్లాంటివి కూడా చేస్తారు. అంటే ఒక్కొక్క ఐలాండ్ ఒక్కో దానికి ఫేమస్ అనమాట. అంటే ఎక్కడైతే స్విమ్మింగ్ చేయొచ్చో ఆ ఐలాండ్లో స్విమ్మింగ్ చేయనిస్తారు. అండ్ ఎక్కడైతే మనం స్నార్క్లింగ్ చేయొచ్చో అక్కడ కొంతసేపు మనకి బోట్ ఆపి అక్కడ మనల్ని దించుతారనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి స్నార్క్లింగ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తారు, మా హస్బెండ్ స్నార్క్లింగ్ చేశారు. కాకపోతే వాళ్ళు ఇచ్చింది ఏది పెట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి ఐస్ తోటి చూశారు ఫిషెస్. చాలా అంటే చాలా బాగా కనిపించాయి. మీరు స్కిప్ కాకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కనబడుతుంది. అయితే ఈ ఫిఫీ ఐలాండ్స్లో మనకి బాలీవుడ్ మూవీస్ కొన్ని, కహోనా ప్యార్ హే, ఇంకా ఏక్తా టైగర్, బార్ బార్ దేఖో, ఇంకా హౌస్ఫుల్ 2 అనే మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారంట. దగ్గరలో కూడా స్టే ఉంటుంది, ఓవర్ నైట్ కూడా మనం వెళ్ళి స్టే చేయొచ్చు. నియర్ బై అకామిడేషన్ దొరుకుతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటి అంటే సునామీలో 2004లో చాలామంది ఇక్కడ చనిపోయారని చెప్తున్నారు సెలబ్రిటీస్. అండ్ ఇక్కడ మనకి ఈ మంకీ ఐలాండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ అన్ని మంకీస్ ఉంటాయి. ఫారినర్స్ అందరూ మంకీస్ చూడడానికి వస్తారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనము ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఈ ఐలాండ్లో మనకి వాళ్ళు స్నార్క్లింగ్ చేయొచ్చు అని చెప్పారు. సో మేము ఇక్కడ దిగి స్నార్క్లింగ్ చేసాం. ఇక్కడ షూటింగ్స్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ స్విమ్మింగ్ చేస్తున్నారు ఫిషెస్ చూడడానికి. లోపల చూస్తే ఫిషెస్ కనిపించాయి అనమాట. అండ్ అయితే ఈ ఐలాండ్స్లో ఒక్కొక్క ఐలాండ్స్లో మనల్ని దిగనివ్వరు అనమాట. అంటే అక్కడ చిన్న మస్కిటోస్ లాగా ఇవో బైట్ చేసేవి ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఎక్కడైతే స్నార్క్లింగ్ అలౌ చేస్తారో అక్కడనే వెళ్ళి స్నార్క్లింగ్ చేయాలన్నమాట, వేరే దగ్గర చేయడానికి కుదరదు. స్విమ్మింగ్ కూడా మొత్తం పెద్ద పెద్ద చెట్లు, హిల్స్, ఇంకా లైమ్ స్టోన్ క్లిఫ్స్ అండ్ ట్రాపికల్ ఐలాండ్స్ మధ్యలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది.
మీరు కనుక థాయిలాండ్ వెళ్తే కంపల్సరీ ఫిఫీ ఐలాండ్స్ చూడండి. అందులో 4 ఐలాండ్స్ చాలా ఫేమస్ అనమాట. సో ఈ ఐలాండ్స్ అన్నీ కవర్ చేయండి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫిషెస్ని చూడడానికి స్విమ్మింగ్ చేయండి. అండ్ లాస్ట్ ఈ స్నార్క్లింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐలాండ్ మాయా బేకి తీసుకొని వచ్చారు. మాయా బేకి అక్కడ చాలా బాగుంది. అంటే ఇక్కడ ఓన్లీ హాఫ్ అన్ అవరే ఉండమని చెప్పారు. చిన్న షార్క్స్ వస్తాయి, చాలా డేంజర్, లోపలికి వెళ్ళనివ్వరు అనమాట అసలుకి. ఓన్లీ ఈ ఎడ్జ్ దగ్గరనే ఉండి చాలామంది ఫొటోస్ దిగుతారు. ఇక్కడ చాలా బాలీవుడ్ మూవీస్ కూడా షూటింగ్ అయ్యాయి అన్నారు. సో ఇదే మా లాస్ట్ ఐలాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము డెస్టినేషన్ రీచ్ అయిపోయాం.